బాధపడి కూర్చున్నారని చెప్పి చెప్పగానే శ్రీకృష్ణదేవరాయ అన్నారు, ఈ అన్నతో ఎవరు కాపాడలేదు, ఇది తప్ప నా పరుగు పోయింది. అప్పుడు రామకృష్ణ అన్నాడు అనమాట, మీరేం బాధపడుతుంది, తగ్గింది తప్పించుకోవడానికి 3 మార్గాలు ఉన్నాయి, నేను ఏర్పాటు చేస్తాను, నాకు బాబాయ్ ఇక్కడ చేపట్టిగా ఒకటి ఇవ్వండి, పొద్దున కూర్చుంటాను, అవి వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. సరే పొద్దున్న 6 o'clock నక్కకు వచ్చేసింది. రాత్రి మోషన్ ఫ్రీ అవ్వడానికి ట్యాబ్లెట్ కూడా వేస్తుంది. గబాన్ని వెళ్ళే టెన్షన్లో అవుతున్నా బయటకు వచ్చాక శ్రీకృష్ణదేవరాయ చెప్పాడు. వెంటనే తెనాలి రామకృష్ణ అడిగి చెప్పాడు అనమాట, అమ్మ నువ్వు వచ్చావు బాగానే ఉంది, నీకు శ్రీకృష్ణదేవరాయ నెంబర్ 2కి అమౌంట్ ఇచ్చారు, కానీ నెంబర్ 1 ఒక్కొక్క బయటకు వచ్చినా అదే కొట్టేస్తాం, అదేదో ఆలోచించుకో అని చెప్పి అని వెంటనే నక్కకి బాబు అన్నం పెట్టేసి క్షమాపణ చెప్పి పొరపాటు అయిపోయిందని నేను ఎప్పుడు ఇలా కొంచెం కోరుకులు కోరను, నన్ను మన్నించండి మా ప్రభు అని చెప్పి అదే ఇంపార్టెంట్ క్వశ్చన్. 2023లో ఐఏఎస్ ఆఫీసర్స్ అడిగారు, భార్య తన భర్తను తన శరీరంలో ఫలానా అవయవ భాగాన్ని చేతులతో తాగడానికి ఒప్పుకోదు. ఇది పుస్తకాల్లో ఎంత చదివినా, వేదాల్లో కానీ లేకపోతే కవి శ్రీరాములు శృంగారణ ఇష్టంలో కానీ ఎక్కడ ఈ ప్రశ్నకి సమాధానం. ఒక భార్య తన భర్తని తన శరీరంలో ఫలానా అవయవ భాగాన్ని చేతులతో తాగడానికి ఒప్పుకోదు. ఇది ఐఏఎస్ ఆఫీసర్స్ ఇంటర్వ్యూ అడిగేశారు లాస్ట్ ఇయర్ 2023లో. ఇదంటే పాదాలు తాగడానికి ఏ భార్య కూడా ఒప్పుకోదు. మన హిందూస్థాన్ సంస్కృతి సాంప్రదాయం ఒక ఆడది ఒక భార్య భర్తకి గౌరవం అన్ని కూడా చాలా బాగుంటాయి. ఈయన సీత గారు హస్బెండ్ అండి. కొంతమంది ఇంత గ్లో ఉండేది కాదు, ఆవిడ 6 నెలలు అమెరికా వెళ్ళింది, ఆ గ్లో వచ్చింది. ఎంఎస్ఎన్ మూర్తి గారు ఆసి దర్బార్ నుంచి. త్యాగరాజన్ గారు, త్యాగరాజన్ గారు